ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మన జీవితాలలో వెలుగు కనబడకపోయినా, ఆశలో చెలించిపోతున్నా మనం నడవవలసింది విశ్వాసంలోనే. ఎందుకంటే మనకు కనిపించని సమయంలో దేవుడు పనిచేస్తున్నాడని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 50:10 వాక్యం ఇలా ఉంది: వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను అని. ఈ వాక్యంలో చీకటిలో నడిచే అనగా పరిష్కారం లేని పరిస్థితులు ఉన్నవాడు దేవుని నామాన్ని ఆశ్రయించాలి అంటున్నాడు. చీకటి అనేది శ్రమలు, అనిశ్చిత పరిస్థితులు, ఒంటరితనం, అర్థం కాని ఘటనలు. ఈ సమయంలో మనం ఎలా స్పందిస్తామనేది విశ్వాసాన్ని చూపిస్తుంది. దేవుడు చూసే విషయమే మన విశ్వాసం. మనం ఎలాంటి వారమైనా పశ్చాత్తాపంతో దేవునిపైన పూర్తి విశ్వాసంతో ఆయన వైపుకి తిరిగితే ఆయన ఖచ్చితంగా క్షమించి మనల్ని వెలుగులోకి నడిపిస్తాడు అని మనకిచ్చిన వాక్యం స్పష్టంగా చెప్తుంది. దానికి బైబిల్లో మనకు ఒక గొప్ప ఉదాహరణ లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథను మనం చూసినప్పుడు అతను తన తండ్రిని వదిలిపోయి లోకాశల్లోకి వెళ్ళిపోతాడు. అయితే చివరికి చీకట్లో నడిచిన సమయంలో ఆకలి, అపహాస్యం, ఒంటరితనం అతన్ని మళ్ళీ తండ్రి వైపుకు తిరగమన్నాయి. అతడు తండ్రిని ఆశ్రయించాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. తండ్రి అతన్ని ప్రేమతో అంగీకరించాడు. ఇదే మనకు వర్తిస్తుంది. చీకటిలోనూ దేవుని వైపు తిరిగితే ఆయన మనం ఊహించినంత కంటే అధికమైన ప్రేమతో మనలను స్వీకరిస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు రావాలి. మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. అది మనకు వెలుగునిస్తుంది. రెండోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. పరిస్థితులు ఎట్లా ఉన్నా దేవుని మీద విశ్వాసం కోల్పోకూడదు. నాలుగోదిగా ఇతరులకు దేవుని ప్రేమను, సాక్ష్యాన్ని పంచాలి. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆయనకు ఒక నిర్ణయ కాలం ఉంది అని జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో ఎదురు చూడాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీవు చెప్పిన వాగ్దానానికి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో చీకటి సందర్భాల్లోనూ నీ నామాన్ని ఆశ్రయించే విశ్వాసాన్ని మాకు కలగజేయము. తప్పిపోయిన కుమారుడిలా మేము నీ వైపు తిరిగినప్పుడు ప్రేమతో మమ్మల్ని అంగీకరించే దేవుడవు నీవే. ఈరోజు నీవు మా అడుగులను నీ వెలుగులోకి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.